ఈ 4738వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరువచ్చిన పెద్దలకు, సేవకులకు అందరికీ నా ప్రేమ వందనాలండి. ప్రభు దినాన్ని మనము ప్రారంభించుకున్నామండి. ఈ సమయంలో రూపాసన్న గారు స్తుతులు చెల్లిస్తారు. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, ప్రతి చిన్న వారం అంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ యొక్క ప్రభుత్వం మనకు మీరు నడిపించినందుకు మీకు వేల కొలది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ప్రభా, పాటలతో మీరు స్తుతించేటువంటి ప్రభా తండ్రి, సోదరులను ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సమయానికి ప్రభా తండ్రి, మీ యొక్క సన్నిధిని ఆశించి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యములు మీరు మాకు నాయన ఉదయకాల సమయంలో అనుగ్రహించినందుకే మీకు వేల కొలది వందనాలు. మరొకసారి ప్రభా తండ్రి, మీ యొక్క మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో నాయన ప్రభా ఏమిచ్చి మీ రుణములను తీర్చుకోగలం ప్రభా. మా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో మీ పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు దినం రోజు స్తుతులు చెల్లించిన పెద్దలు రూపసన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. హైదరాబాద్ నుంచి ఒక కీర్తన విన్నామండి. పేతురన్న గారు కీర్తన పాడి వినిపిస్తారు. వందనాలన్నా. మన పాటల బుక్ లో నుంచి కొత్త బుక్ లో 133, పాత బుక్ లో నుంచి 624 కీర్తన పడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్తుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్తుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, మా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, మా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మంచిది ప్రియులారా, చక్కని కీర్తన పాడి వినిపించిన
పేతురన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్న. జగతికి పునాది నీవని మాలో నీవు పేరు నీవేనని జగతికి పునాది నీవని మాలో నీవు పేరు నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును నా మనసార నిన్నే కీర్తింతును పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. వేరే వాళ్ళకి అప్పగిద్దామన్నా. సరే దేవదాన్ అంకుల్. వందనాలు అంకుల్. వందనాలు. ఆరాధన తలంపులు, వాక్య తలంపులు ఈరోజు మీరే అందించండి అంకుల్. పరిశుద్ధ గ్రంథము నుండి ఆరాధన కొరకై కొన్ని తలంపులు చూద్దాం. Psalms 145 ఫస్ట్ 3 verses. 145 కీర్తన 1 నుండి 3. రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. మన ప్రభు అయిన యేసు మనల్ని ప్రేమించాడు. ఇక్కడ మనం చదువుకున్నాము, మన దేవుడు ఎలాంటి వాడంటే రాజు, దేవుడు. అందును బట్టి మనము ఆయన ఘనపరచాలి. ఆయన నామము నిత్యము సన్నుతించబడినది. అందుని బట్టి అనుదినము మనం ఆయన స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఆయన మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడని కూడా ఆ 3 చరణాల్లో మనం చూస్తున్నాం. మనకు దేవుడిగా దొరికిన ప్రభువును నిత్యము స్తుతించబద్ధులమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా Psalms 30 మొదటి చరణం కూడా చూస్తే, 30వ కీర్తన మొదటి చరణం చూస్తే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకని నేను నిన్ను కొనియాడుచున్నాను. కాబట్టి ఆయన మహారాజు, మహాదేవుడు, మహాత్యము కలిగిన వాడు, స్తోత్రము నందదగిన వాడు. అయితే మనకేం జరిగింది? దేన్ని బట్టి స్తుతించాలి అంటే, దేవుడు ఇక్కడ చేసిన సంగతి మనం చూస్తే, యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. కాబట్టి మన శత్రువు సాతాను బంధకాల నుండి మనల్ని విడిపించిన దేవుడు, మనల్ని ఉద్ధరించిన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కొనియాడాలి, ఆయన్ని మహింపరచాలి, ఘనపరచాలి. అంతేకాకుండా ఆయన
తిమోతికి రాసిన పత్రిక ఫస్ట్ తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం చూస్తే, శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలం మీద ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై అన్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనల్ని ప్రేమించాడంటే మనకి ఎంత సంతోషం, ఆనందం. ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటమే మనము ఆయనకు స్తుతి చేయవలసిన అవసరత ఉన్నది. లోకములో ఎవరు ఏది చేసినా మనల్ని విమోచించలేరు, రక్షించలేరు. అది తీరక అట్లుండవలసిందని 49వ కీర్తనలో మనం చూస్తాం. ఎవడును 49, 7, 8, 9 చరణాలు. ఎవడును ఏ విధము చేత నన్ను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసింది అన్నాడు. కాబట్టి ఎవడు ఏ విధం చేత తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక అంటే సమాధిని చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము భోగం, అది అన్నిటికీ తీరక అట్లుండవలసిందే అన్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఎవరు కూడా ఏ రీతిగా రక్షించలేని స్థితిలో మనం ఉండిపోయాం. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించడానికి ఆయన మన రక్షకుడు, మన రాజు అయ్యున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుని అంతటి మహాదేవుడైనప్పటికీ మన కొరకు తను తగ్గించుకొని భూలోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన పవిత్ర రక్తధారలు కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆ పునరుద్ధాన దినంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతైనా మేలు ఆశీర్వాదం. దేవుడు ఈ మాటలు తీర్చాడు. ఓటు వేణుగారు. ఆరాధన తలంపులు అందించిన పెద్దలు దేవదాన మంకులు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రేరేపించబడిన వారు ఒక పల్లవి, 2 చరణాలు ఆరాధన పాట, అలాగే ప్రేరేపించబడిన వారు దేవునికి స్తుతులు చెల్లించండి. పల్లవి 1 చరణం చాలు. పల్లవి ఉచ్చారణం. ఉన్నతలోకమందున సమీపింపరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు. ఉన్నతలోకమందున ఆసీనుడైన అమరుడు. ఉన్నతలోకమందున సమీపింపరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు. అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడు, ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు. ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు. ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు. ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. సమయంలో దేవుని సేవకులు ఫిలిప్ తిమోతి గారు జాయిన్ అయ్యారు. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిద్దాం. అందరం కూడా దేవుని వాక్యాన్ని విని
ఆత్మీయంగా దీవించబడదాం. Um, అన్న వందనాలు అన్నా. అన్న వందాలు బ్రదర్, వందాలు బ్రదర్. మన ప్రభువును ఓకేనా? రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. చేరిన పెద్దలకు, ప్రియులకు, తోటి సేవకులకు ప్రభు యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఈరోజు రావడానికి ప్రభు కృప చూపించినందుకు ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనకి చాలా పరిచయమైనటువంటి వాక్యం. 15-16 వచనాలు చదువుకుందాం. 15-16 వచనాలు. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతులకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, వాక్యమయ్యున్న దేవా, మీ దివ్య మనోహరమైన నామానికి శిరస్సు వంచి వందనాలు చెల్లిస్తున్నాం. మీ పాదములు తాకే ధైర్యం కానీ, మీ నామాన్ని ఉచ్చరించే ధైర్యం కానీ మాకు లేని స్థితిలో నేను ఊరి వెలుపల ఆయన కుష్ఠరోగిగా ఉన్న మమ్మలను, పాపం చేత అపరాధముల చేత చచ్చి దుర్వాసనలో ఆయన మరణించిన మమ్మలను, ప్రభువా, మాకు మేముగా రక్షింపబడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మలను ఆయన మీరు కనికరించి రక్షించుట కొరకై నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రియులతో కలిసి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా, నాన్నగారు, నీ వాక్యాన్ని నేను వివరించే యోగ్యత కానీ, అర్హత కానీ, జ్ఞానం కానీ లేనివాడినయ్యా. అవివేకిని, అజ్ఞానిని, మూర్ఖుడను, తెలివితేటలు లేనివాడినయ్యా. నీ వాక్యాన్ని పట్టుకున్న మీరు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ పాదాల చెంతకు వస్తూ నేను అడుగుతున్నాను. నాతో మాతో మీరు మాట్లాడండి. మీ ఉద్దేశాలు బయలుపరచండి. క్రీస్తు యేసు ప్రభుల వారిని మా మధ్య హెచ్చించుదురని, ఈ చిన్న ధ్యాన సమయం ఆశీర్వాదకరంగా మలుచుదురని క్రీస్తు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఈ 15-16 వచనాలు చాలాసార్లు మనం చదివాం, బోధించాం, అర్థాన్ని వివరించి ఉంటాము కూడా. అయితే నేను పూర్తిగా అర్థం చేసుకోకుండానే చాలాసార్లు ప్రసంగించానేమో అని అనిపించింది ఈ మధ్యకాలంలో దీని వాస్తవికమైన అర్థం తెలిసిన తర్వాత. ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం మనం గమనించినప్పుడు ఇది పాస్టరల్ ఎపిజిల్ అంటారు. అంటే ఇది సంఘ క్రమాన్ని నాయకుడిగా తయారు చేయబడుతున్న, నాయకుడిగా ఉద్భవిస్తున్న, లేక నాయకుడిగా పనిచేస్తున్న తిమోతికి పౌలు రాసినటువంటి ఒక పత్రిక. సంఘము తర్వాత నాయకుని యొక్క లక్షణాలు, నాయకుడు ఎలా ఉండాలి అని తెలియజేసేటటువంటి పత్రికలో క్రీస్తు యేసు ప్రభువారి గురించి ఎందుకు ప్రస్తావించడం జరిగింది అని, దైవభక్తిని గూర్చిన మర్మం అని చెప్పి 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని అంతటినీ వ్రాసిన సందర్భం ఏదైతే ఉందో, ఇది చాలాసార్లు నాకు అర్థం కాలేదు. వై ఇట్ ఈస్ హియర్. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను. మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చాలాసార్లు చెప్పున్నాం. అదేంటంటే 16 నుంచి చదివేశాం, 16 నుంచి చెప్పాం. నేను కూడా చాలాసార్లు 16 నుంచి చెప్పాను. 3వ అధ్యాయం 16 వచనం నుంచి నిరక్షేపంగా దైవభక్తిని గూర్చి మర్మం గొప్పదై ఉన్నది అని గ్రీకు భాష
రాసేటప్పుడు కింద రాయబడినటువంటి విషయాలు పైనున్న వచనాలని వివరిస్తూ ఉంటాయి అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి గ్రీక్ లిటరేచర్లో మనం అర్థం చేసుకుంటే ఆయన సశరీరుడిగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మం ఎవరిప్పుడు? దైవభక్తిని గూర్చిన మర్మం ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని జీవించడమే అంటే ఆయన సశరీరుడిగా వచ్చాడు, ఆత్మ విషయం నీతిపరుడని తీర్పు పొందాడు, దేవదూతలు కనబడ్డాడు, రక్షకుడిని జనములలో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడయ్యను. అంటే వీటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు వారి 32 సంవత్సరాల జీవితాన్ని మనం చూస్తాం. 33 సంవత్సరాల జీవితాన్ని మనం చూస్తాం. ఆయన సశరీరుడిగా వచ్చినప్పటి నుంచి ఆరోహణుడయ్యే వరకు చూస్తాం. అంటే దైవభక్తి, ఎవరికి దైవభక్తి అవసరం? దైవభక్తి ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? నాయకుడు అనేవానికి దైవభక్తి ఉండాలి. నాయకుడు అనేవాడు భక్తుడై ఉండాలి. నాయకుడు భక్తుడు. ఎవరిని భక్తులు అంటాం? ఎవరిని భక్తులు అంటాం? భక్తిని చేసేవారిని భక్తులు అంటాం కదా. భక్తి ఏంటి? క్రీస్తులో జీవించడం. క్రైస్తవ నిర్వచనం ఏమిటంటే భక్తి అంటే క్రీస్తును జీవించడం. అలా అయితే అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది? దైవభక్తిని గురించి ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే పై వచనాల్లో దైవభక్తిని గురించి, క్షమించాలి, 4వ అధ్యాయంలో దైవభక్తిని గురించి మాట్లాడతాడు. 4వ అధ్యాయంలో దైవభక్తిని గురించి మాట్లాడతాడు. చూడండి 7వ వచనం. అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దైవభక్తి. తర్వాత 8వ వచనం. శరీర సంబంధమైన సాధన కొంచెం మటుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి అన్నిటి విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైన దైవభక్తి. భక్తిని చేసేవారు. నాన్నగారు హైందవ కుటుంబాల నుంచి ప్రభువు నమ్ముకున్నారు. మా బంధువులు చాలామంది ఇంకా హైందువులుగానే ఉన్నారు, నాన్నగారి బంధువులందరూ కూడా. సో వాళ్ళందరూ మాతో మాట్లాడుతున్నప్పుడు వారు ఎంత భక్తి పరులో వారు తెలియజేస్తారు. ఏంటి భక్తి వాళ్ళకి? శ్రావణ మాసం ఆచరించడం, శ్రావణ శుక్రవారాలు ఆచరించడం. హిందూ సాంప్రదాయ ప్రకారంగా భక్తి ఏంటంటే వాళ్ళు నోములు వ్రతాలు చేయడం, బొట్లు పెట్టుకోవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం. సో వాళ్ళందరూ కూడా మనం క్రైస్తవ భక్తిని చేస్తున్నామని వారు మాతో మాట్లాడిన ప్రతిసారి కూడా పోటీగా వారు ఏం చెప్తారంటే తిమోతి మేము కూడా చాలా భక్తిని చేస్తామని అంటారు. భక్తి ఆచరించడం, క్రీస్తు యేసును లోకానికి కనుపరచడం. క్రైస్తవ భక్తి ఏమిటి అని అంటే క్రీస్తును జీవించడమే క్రైస్తవ భక్తి. దాని గురించి 2 ప్రస్తావన మనం చూసినప్పుడు, నీకు నీవే సాధకం చేసుకో, నేను ఎవరు ఇంపోజ్ చేయరు. 7వ వచనం. నీకు నీవే సాధకం చేయి. నీకు నీవే, నీ మటుకు నీవే క్రీస్తులో ఉన్నావా లేదా, క్రీస్తులో మాట్లాడుతున్నావా లేదా, క్రీస్తులో ఆలోచిస్తున్నావా లేదా, క్రీస్తు నిన్ను చూస్తున్నాడు. తర్వాత దైవభక్తిని గురించి ఇంకో మాట ఏమిటంటే అది ఇప్పటి జీవం విషయంలో, రాబోతున్న లోకం విషయంలోనూ అది ప్రయోజనకరమై ఉంది. అంటే ఈ భూలోకంలో జీవిస్తున్న దినాల్లో దైవభక్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మొదట నాయకుడు, మొదట తండ్రి, మొదట సంఘ పెద్ద, మొదట సేవకుడు, బోధించేవారు. నువ్వు మారకపోతే, నేను మారకపోతే మనం బోధించే బోధ ఇతరులను మార్చలేదు ప్రియులారా. మనం మారకపోతే, మనలో క్రీస్తు కనబడకపోతే, క్రీస్తు ప్రస్ఫుటంగా ఈయన క్రీస్తు లాంటి వాడు, పౌలు మారాడు. అందుకని పౌలు అంటే నేను క్రీస్తుని పోలు నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటే పౌలు లేడు, పౌల్లో క్రీస్తున్నాడు. పౌలు చచ్చిపోయాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను అంటాడు, నేను నలుగొట్టుకొని ఉన్నాను అంటాడు. తన రూపాన్ని కోల్పోయాడు, తన యొక్క స్వభావాన్ని కోల్పోయాడు. ఇన్ అండ్ అవుట్, లోపల నుండి బయట నుంచి లోపలికి వెళ్తే పౌలు లేడు. చాలామంది అంటారు నేను ఇలాగే పుట్టాను, ఇలాగే చచ్చిపోతా, నేను మారనని. అది సాతానుడు మాట్లాడే మాట. అది అప్పుడు ఎవరైనా అంటే పోస్ అవుతాను అనాలి మనం. నేను మారను అని అంటే మారాలి, ప్రతిరోజు మారాలి. నాతో దగ్గరగా ఉన్న సహోదరులు నాతో మాట్లాడుతున్నా, నీ జీవితంలో మేము ఎంతో మార్పును చూసామన్నా, ఒక 10 years క్రితం నువ్వు వెలుగు లేవన్నా. ఐ వాజ్ వెరీ హ్యాపీ. వారు నన్ను పొగడ్డానికి అనలేదు, ఇది ఒక ఆత్మ సంబంధమైన
ఒక కూడికలో ఒక భావోద్రేగాలతో కూడిన ఒక ఆ, ఆంతరంగిక పరిశీలన చేసుకునే సమయంలో ఆ, అంచెల పరిపూర్ణత, పరిపక్వత. అందుకనే ఈ భక్తి అంటే క్రీస్తును చూపించుట. ఇప్పుడు 15వ అధ్యాయంలో 15వ వచనం ఆఖరు మాట చదవండి ఎవరైనా. 15వ వచనం ఆఖరు మాట. 15వ వచనం ఆఖరు మాట. ఆ సంఘము 3వ అధ్యాయము 15 ఆఖరు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఈ మాట నేను ఆలోచన చేస్తూ ఉంటే, చాలా రెఫరెన్సెస్ చూసి చాలా ధ్యానం చేసినప్పుడు ప్రభు దీన్ని నాకు మరింతగా వివరించగా ఆ మాటల మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ సంఘము జీవగల దేవుని సంఘం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అనేటటువంటి మాట ట్రాన్స్లేషన్ ప్రకారంగా చూస్తే నాకు ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదనంటే, ఆ సంఘము సత్యానికి ఆధారము కంటే ముందు ఆ సంఘానికి ఒకరు సత్యమై ఉన్నారు, ఆ సంఘానికి ఒకరు స్తంభమై ఉన్నారు, ఆ సంఘానికి ఒకరు ఆధారమై ఉన్నారు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే దైవభక్తికి మర్మమై ఉన్నాడు. కాబట్టి 15వ అధ్యాయములో 15వ వచనములో ఆఖరు మాట, ఆ సంఘమునకు ఎలా మనం చదువుకోవాలంటే, నేను రీరైట్ చేయటం లేదు కానీ ట్రాన్స్లేషన్ బట్టి చూసినప్పుడు, ఆ సంఘమునకు క్రీస్తు సత్యమును స్తంభమును ఆధారమునై ఉన్నాడు. ఆ సంఘమునకు క్రీస్తు సత్యమై ఉన్నాడు. He is a truth to the church assembly of God. He is a pillar of the assembly of God. He is the supporter or sustainer of the assembly of God. కాబట్టి దేవుని యొక్క సంఘమునకు, అందుకనే అంటే ఇక్కడ ఆ సంఘము అనేది అంశం కాదు, ఆ సంఘానికి క్రీస్తు అంశము. కాబట్టి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను, ఆత్మ విషయము నీతిబడిన తీర్పునందెను, దేవదూతులకు కనబడి రక్షణ జన్మలో ప్రకటింపబడెను, లోకముందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడైను. ఆయన ఆ సంఘమునకు సత్యము, ఆ సంఘమునకు స్తంభము, ఆ సంఘమునకు ఆధారమునై ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ మాట చదువుకున్నప్పుడు క్రీస్తుని గురించిన ప్రస్తావన అత్యంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలం నేను ఆ పుస్తకం చదువుతున్నాను, మీరు కూడా చదివితే మంచిదని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వివరణాత్మకమైన ఇది అమెజాన్లో $99 $119 దొరికింది. ఇది వాక్యానుసారమైన బోధ అనే శీర్షికలో ఎవరో ప్రచురించారో నాకు తెలియదు, బట్ చాలా శ్రేష్టమైన గ్రంథం ఇది. ఇది సుమారు 115 పేజీలు ఉన్న పుస్తకం. ప్రతి సేవకుడు, ప్రతి సంఘ పెద్ద తప్పకుండా చదవాలి. వాక్యం బోధించే వాళ్ళందరూ చదవాలి. ఏం తెలుస్తుంది చదివితే? సందర్భోచితంగా వాక్యాన్ని ఎలా బోధించాలో మనం తెలుసుకుంటాం. మన సొంతంగా మనం ఎలాగ ఒక వచనాన్ని చదివినప్పుడు ఎలా విశ్లేషించాలి, ఎలా వివరించాలి, ద కాంటెక్స్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు, నేను మదిపోయింది. నేను కొన్ని వచనాలకు వివరణ చూపించాను, ఆ వివరణ కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. చాలా చక్కని గ్రంథాన్ని తెలుగులో తర్జుమా అంత కరెక్ట్గా లేదు, కానీ పర్వాలేదు, మనం చదువుకోవడానికి పెద్దంత అభ్యంతరకరంగా ఉండదు, అర్థమవుతుంది. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క పుస్తకం తెలుగులో తర్జుమా అవ్వడం, ఈ పుస్తకం వలన చాలా వాక్యాన్ని మనం ఎలా వివరించాలో తెలుసుకుంటాం. సో ఎక్స్పోజిటరీ ప్రీచింగ్. మన సంఘాలలో వివరణాత్మకమైన బోధ, అంశప్రసంగాలు కాదు. అంశప్రసంగాలు అవసరమే, కానీ ఈ వాక్యానుసారమైన బోధకు వివరణాత్మకమైన ఆ యొక్క వివరాన్ని ఇవ్వాలి అని అంటే సందర్భం, ఇమ్మీడియట్ అప్పటికి ఆ వచనం యొక్క అర్థం ఏంటి, ఇప్పటి దినాలకు ఆ వచనాన్ని ఎలాగ మనం అర్థం చెప్పచ్చు,
ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా నేను బర్నబాస్ అన్నకు దీని లింక్ పంపిస్తాను, అది గ్రూప్లో షేర్ చేస్తారు. ఆరోగ్యకరమైన సంఘాల నిర్మాణం అని మన సహోదరులు కాకపోవచ్చు, వీళ్ళు మన బ్రదర్ అసెంబ్లీ సహోదరులు కాకపోవచ్చు, కానీ వారు చాలా చక్కగా, ఐ రియల్ ఇంప్రెస్డ్, నేను చాలా చక్కగా, తెలుగులో మన మధ్య ఇటువంటి గ్రంథం లేదు, తెలుగులో మన మధ్య ఇటువంటి గ్రంథం లేదు, అంటే మన సహోదర సహవాస సంఘాల్లో. బట్ ఇట్స్ గుడ్ టు రీడ్. సంవత్సరానికి నేను ఒక 5 నుంచి 6-7 పుస్తకాలు చదువుతాను. అందులో ఇదో పుస్తకం. ఒకరోజు ఈ పుస్తకం నా చేతికి వచ్చిన ఉదయాన్నే కూర్చున్నాను 6 గంటలకి, సాయంత్రం 9 గంటలకల్లా అర్థం చేసుకుని చదవడం టైం పట్టింది, కానీ బైబిల్ని పక్కన పెట్టుకుని అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రభు సహాయం చేశారు. మీరు ఈ పుస్తకాన్ని సంపాదించండి, దయచేసి అందరూ చదవగలిగితే చాలా, నేను రికమెండ్ చేస్తూ ఉన్నాను. ఏం పోయేదేం లేదు, 100 రూపాయలు, కొంత వాక్యాన్ని గురించిన సమాచారం, మంచి థియలాజికల్గా వారు బ్యాలెన్స్ చేసి చెప్పారు, మంచిది. ఆయన మళ్ళీ వెనక్కి వద్దాం. ఆయన సశరీరుడుగా అన్న బర్నబాస్ అన్న ఎంతవరకు అన్నా 5:45 అయింది. బర్నబాస్ అరుణ్ బాబు దగ్గర చెప్పచ్చు అన్న. థ్యాంక్ యూ. ఓకే. ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన సశరీరుడుగా వచ్చాడు, అనగా క్రీస్తు యేసు ప్రభువారి యొక్క మానవ స్వరూపం, మానవత్వం. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుడు మానవుడయ్యాడు, ఆయన సశరీరుడుగా శరీరాన్ని దాల్చాడు. ఆ వాక్యము శరీరధారియే, యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారియే. ఇద్దరు సువార్తికులు అనగా మత్తయి, లూకా వివరంగా ఆయన యొక్క జన్మాన్ని గురించి రాస్తే, యోహాను ఒక్క వచనంలో వాటన్నిటిని ఒక్క వచనంలో పెట్టేశాడు. ఏంటో ఒక్క వచనం అంటే, ఆ వాక్యము శరీరధారియే, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. హీ పిచ్డ్ హిస్ టెంట్. నివసించిన అన్న మాటకు టాబర్నకిల్డ్ అమాంగ్ అస్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. హీ పిచ్డ్ హిస్ టెంట్, ఆయన మన మధ్య నివసించెను. అంటే నివసించిన అన్న మాట తాత్కాలికంగా నివాసం ఉండడానికి మాత్రమే వచ్చాడు అనేటటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. క్రిస్మస్ అని అన్నప్పుడు మీరు అందరూ అభ్యంతరపడున్నారేమో నాకు తెలియదు. క్రిస్మస్ అన్న మాట బైబిల్ లేదు, క్రిస్మస్ పండుగ లేదు, ఆది అపోస్తలులు చేయలేదు. ఈ వాదన అంతా సరైన వాదనే. కాకపోతే ఈ యొక్క తాకిడి, క్రిస్మస్ సీజన్లో ఈ తాకిడి మనందరికీ తగులుతూ ఉంటుంది. పిల్లల బట్టలు కొనమనను, లేకపోతే మనం ఎందుకు ఆదివారం కూర్చోకూడదనను, 25వ తారీఖు మనం ఎందుకు ఆరాధన చేయకూడదను. నాకు తెలుసు కొంత సంఘ పెద్దలు బలవంతంగా చర్చిలకి తాళాలు వేసేసి ఈరోజు మనకు కూడికి లేదు, మనం ఆచరించు అనేది సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా చాలా కరెక్ట్ అయిన విషయం. కాకపోతే మనం ఉన్నటువంటి ఈ యొక్క కల్చరల్, సంస్కృతి పరమైన విషయాల్లో ఇదొక సువార్తను చక్కగా ప్రకటించడానికి మంచి అవకాశంగా తీసుకోవచ్చు అని పెద్దలు నాకు ఇచ్చిన సలహా మేరకు మేము సువార్త కూడికలు వీధుల్లో, గ్రామాల్లో వాళ్ళు చేసే చేష్టలు మనం చెయ్యం, కానీ క్రిస్మస్ తాతను పెట్టడం, స్టార్లు పెట్టడం, ఇవన్నీ చెయ్యం, కానీ సందర్భాన్ని తీసుకొని యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాం. జన్మ వృత్తాంత పారాయణం చేస్తాము అని అన్నప్పుడు కొంతమంది క్రైస్తవేతలు ఆకర్షింపబడి రావడానికి, క్రీస్తు సువార్తను వారు వినడానికి ప్రభు చాలా గొప్ప కృప అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్గా ఉన్నప్పుడు కూడా సంఘానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇన్కార్నేషన్ అంటే మానవుడిగా ఆయన లోకానికి రావడం గురించిన వివరణ మనం ఇవ్వాలి. క్రైస్తవ్యంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. క్రైస్తవ్యంలో కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని చెప్పే మూర్ఖులు కొంతమంది క్రైస్తవ్యంలో తయారయ్యారు. వారు ఏమంటారంటే యేసు ప్రభువారు దేవుడు కాదు, ఆయన కుమారుడిగా వచ్చాడు, ఆయన త్రిత్వము నమ్మని మూర్ఖులు కొంతమంది సంఘాల్లో, క్రైస్తవ సమాజం ఉన్నారు. కనుక ఈ సందర్భంగా మనం సంఘానికి కొంచెం లోతైన థియలాజికల్ పాఠాలు, ఆత్మ సంబంధమైన సైద్ధాంతిక పరమైన పాఠాలు సంఘానికి నేర్పించడం కూడా ఒక అవకాశంగా మనం దీన్ని తీసుకోవచ్చు. కాబట్టి మనం అనుకున్నటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అన్న మాట మన దైవ భక్తికి చాలా అవసరమైన మాట. దైవ భక్తిని గురించిన మర్మము క్రీస్తు అయితే, ఆ మిస్టరీలో క్రీస్తు జననం కూడా ఒక మిస్టరీ అన్నమాట. మీరు ఇప్పుడు ఆలోచన చేశారో లేదో నాకు తెలియదు, కానీ క్రీస్తు యొక్క జన్మం ఒక మర్మం. ఏంటి మర్మం?
క్రీస్తు యొక్క జన్మం ఎలా మర్మం అయ్యింది అంటే, ఒక మానవుడు ఒక దేవుడు మిళితమై ఒక వ్యక్తిలో ఉండుట అనేది ఒక మర్మం. ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇక ముందుకు నువ్వు జరగదు. అది అర్థం చేసుకోవడానికి మనకు చాలా కష్టం. అర్థం కావట్లేదు కాబట్టి తప్పుడు బోధ దాని మీద ఆధారంగా వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఆయన పరిపూర్ణమైన మానవుడు అని చెప్పే బోధ అనుసరించే వారి యొక్క వచనాలు ఈ మధ్యకాలంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని తీసుకుని ఆయన యాచించాడు, ఆయన అడుక్కున్నాడు అని చెప్పి పిడి సుందర్రావు కుమారుడు ఎవరో ఒక ఆయన వీరు క్రీస్తు యొక్క దైవత్వాన్ని కించపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడు, 100% మానవుడు అనేటటువంటి ఆ కలయిక మానవునికి అర్థం కానటువంటి ఒక గొప్ప మర్మమై ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి జన్మము ఇట్స్ ఎ మిస్టరీ, అది మర్మం. ఎలాగో ఆమె గర్భం ధరించింది మనకు అర్థం కాదు, అది మర్మం. ప్రభుకే తెలుసు అది ఎలా జరిగిందో. ఆ క్రీస్తు యేసు ప్రభువారు అండమై పిండమై ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మర్మం ఏమిటంటే, ఎందుకు శిశువుగా వచ్చాడు ఆయన? ఎందుకు ఆయన ఒక దేవదూతగా రాలేదు? ఎందుకు ఫుల్ ఫామ్ ఉన్నటువంటి ఒక మనిషిగా ఎందుకు రాలేకపోయాడు? పుట్టుపూర్వత్వాలు లేని మెల్కీసెదెకు గురించి చరిత్రలో ఆయన అన్నడూ కనబడలేదు. ప్రభు అలా దృశ్యంలోకి తీసుకొచ్చాడు, సీన్ మీదకు ఆ పాత్రను ఒక అద్భుత రీతిలో తీసుకువచ్చాడు. ఆయనకి పుట్టుపూర్వత్వాలు లేవు, అలాగున యేసు ప్రభుని తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ఎందుకు శిశువు, చైల్డ్ అనే మాట ఎన్నిసార్లు బైబిల్ యేసు ప్రభు గురించి రాయబడినప్పుడు మనకి కుమారుడు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో చైల్డ్. ఒక శిశువు, ఒక శిశువు, ఒక శిశువు. ఎందుకు శిశువుగా ఆయన పుట్టవలసి వచ్చింది? మర్మం. పిల్లరా, మర్మమై ఉన్నటువంటి దానిని మనం వాక్య వివరాలు అందిస్తూ దాన్ని డీకోడ్ చేయగలిగితే అది భక్తికి ఎంతో ఉపయోగపడుతుంది అంటాడు. సశరీరుడుగా ఆయన వచ్చాడు. తిమోతితో మాట్లాడుతూ పౌలు అంటాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను, అన్ని విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఆయన ఆరోహణమయ్యాడు. 3 మాటలు మనకు తెలిసిన ఆరోహణమయ్యాడు. ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఆయన తేజోమయుడయ్యాను, ఆరోహణుడై తేజోమయుడయ్యాను. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన జననం, ఆయన జీవితం, ఆయన జననం, ఆయన జీవితం, ఆయన పరిచర్య, ఆయన శ్రమలు, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఇవన్నీ కూడా మన భక్తికి మూలం, దైవభక్తికి మూలమై ఉన్నాయి. మరలా ఆయన జననం, ఆయన జీవితం, ఆయన పరిచర్య, ఆయన శ్రమలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఇవన్నీ కూడా ఆయన గ్లోరిఫై అయ్యాడు. సశరీరుడుగా వచ్చాడు. ఆఖరులో ఏముందండి? తేజోమయుడయ్యాను అంటే గ్లోరిఫై అయ్యాడు. ఆయన తేజోమయుడయ్యాను, ఆయన మహిమ ప్రవేశాన్ని చేశాడు. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడుగా 100% శరీరుడుగా వచ్చాడు. 100% ఆయన తేజోమయుడయ్యాడు. ఆయన పరలోకానికి వెళ్ళిన మొదటి మానవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే క్రీస్తు యేసు ప్రభు వారి దైవత్వాన్ని ప్రశ్నింపబడుతూ ఉంది. కాబట్టి ఆయన ఎందుకు మానవుడయ్యాడు, ఎందుకు ఆయన సశరీరుడిగా వచ్చాడు అనే వాదనను మనం తెర మీద తీసుకురావాలి. ఏంటి ఆ వాదన అంటే, ఎందుకు క్రీస్తు మానవుడయ్యాడు? ఈ క్రిస్మస్ ద్వారా ఒక తప్పు జరిగింది. క్రైస్తవ్యం లోకాన్ని మోసం చేసింది. క్రైస్తవ్యం లోకానికి క్రిస్మస్ ద్వారా ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చింది. అదేమిటంటే, యేసు ప్రభు వారి యొక్క ప్రారంభం ఎక్కడంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రారంభం ఎప్పుడు, ఎక్కడ అంటే, అందరూ నజరేతు బెత్లెహేము అని చెబుతూ ఆయన 2024 సంవత్సరాల క్రితం జన్మించాడు. అంటే ఆయనకు ఏ తారీఖును ఆపాదిస్తూ ఉన్నారు? మొదటి శతాబ్దములో ఒకరోజు ఆయన ప్రారంభమయ్యాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రారంభానికి ముందే ఉన్నాడు అన్న విషయాన్ని మన లోకానికి చెప్పాలి. క్రిస్మస్ ద్వారా ఇంకొక విషయాన్ని కూడా దాచేసింది క్రైస్తవ్యం. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి 3వ దినాన పునరుత్థానుడే తిరిగి లేచాడు అన్న సత్యాన్ని కూడా చెప్పలేదు. మీరు సూపర్ మార్కెట్లో నించొని ఎవరైనా ఒక మాట అడగండి,
యేసు ప్రభు ఎప్పుడు పుట్టారు అని అడిగితే అందరూ చెప్తారు డిసెంబర్ 25 అని. ఇంకో మాట అడగండి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచని తెలుసు అని అడగండి, నోబడి నోస్. సౌండ్ పెట్టి, స్టార్లు పెట్టి, కేకలేసి, గంతులేసి, డ్యాన్సులు వేసి, స్కిట్లు వేసి లోకానికి క్రైస్తవం ఏం చెప్పింది అని అంటే ఆయన పుట్టాడు 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 అని చెప్పింది. కానీ ఇంకో గొప్ప సత్యాన్ని చెప్పడం మర్చిపోయారు. అదేమిటంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. పునరుత్థానుడైన క్రీస్తును మనం ప్రకటించలేదు. కానీ మన దైవ భక్తికి రెండు కూడా ప్రాముఖ్యం. ఆయన సశరీరుడిగా వచ్చింది ప్రాముఖ్యం, మన దైవభక్తికి ఆయన తేజోమయుడైనది ప్రాముఖ్యం. ఇంకొక లేఖన ఆధారాన్ని మనం తీసుకొని ఎందుకు క్రీస్తు మానవ అవతారములో లేక సశరీరుడుగా రావాల్సి వచ్చింది, ఈ సందర్భంగా ఒక వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవదూత మరియకు కనబడి చెప్పిన మాట మీకు ఎవరికైనా గుర్తుందా? దేవదూత మరియతో మాట్లాడుతూ, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ ఆవరిస్తూ ఉంది, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు, తర్వాత నీవు శిశువును కంటావు, ఆయన ఏమనబడతాడు, ఆయన దేవుని కుమారుడు అనబడును. ఒకసారి వచ్చిన ఎవరైనా తీయగలరా? ఒకసారి రిఫరెన్స్ 1వ లూకాసు వార్త 1వ అధ్యాయము 29 నుంచి. లూకాసు వార్త 1:29 నుంచి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై, చెప్పండి అందరూ మాట, సర్వోన్నతుని కుమారుడనబడును. రైట్. కుమారుడు అనే మాట బిరుద, పొజిషనా? కుమారుడు అనే మాట బిరుద అంటే టైటిలా? కుమారుడు అనబడును అంటే పొజిషన్ ఏంటి? స్థాయి. తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు కింద ఉన్నాడు. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రస్తావించబడిన కుమారత్వాన్ని గురించి మాట్లాడబడిన దేవోక్తి ఏమిటి అని అంటే, దేవుని యొక్క మాట ఏమిటంటే ఆయన కుమారుడనబడును అంటే ఇట్స్ ఎ టైటిల్, ఇట్ ఈస్ నాట్ పొజిషన్. క్రైస్తవ సమాజానికి మర్మమై ఉన్న క్రీస్తు యొక్క అవతారం, క్రీస్తు అవతారంలో ఆయన ఇన్కార్నేషన్లో ఆయన లోకానికి వచ్చేటటువంటి స్థితిలో వారికి అర్థం కానటువంటి ఒక సత్యం ఏమిటనంటే, కుమారుడు అని అంటే స్థాయి అనుకున్నారు, కానీ కుమారుడు అంటే స్థాయి కాదు. కుమారుడు అంటే టైటిల్. టైటిల్ అంటే ఆయన యొక్క ఒక పేరుల్లో ఒక పేరు. యేసుక్రీస్తు ప్రభు వారికి బైబిల్లో ఉపయోగించబడిన నామాలు ఏంటంటే 260 పేర్లు ఉన్నాయి యేసు ప్రభుకి. ఎవరో లెక్కించారు, దాని మీద ఆయన పుస్తకం కూడా రాశాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన టైటిల్స్ అని 260 టైటిల్స్లో కుమారుడు అనే మాట ఒకటి. ఎందుకు ఆయన కుమారుడుగా రావాల్సి వచ్చింది, ఎందుకు ఆ టైటిల్ ఉందో కొన్ని వివరాలు మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా మీరు నోట్ చేసుకుంటే మాటలు ఒక 7 విషయాలు, ఆయన కుమారుడుగా ఎందుకు ఆయన లోకానికి వచ్చాడు అనేటటువంటి దాని గురించి 7 విషయాలు నేను 7 బైబిల్ స్టడీస్గా చేశాను. 7 బైబిల్ స్టడీస్గా చేశాను మా సంఘంలో. కాబట్టి 7 మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని అంటే నరపుత్రుని దర్శించాడు, ఆయన దర్శించాడు. 9వ వచనం చూడండి, మొదటిది 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. కాబట్టి మొదటిది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు మానవ అవతారంలో ఎందుకు వచ్చాడు అని అంటే, మానవుడిగా ఆయన ఎందుకు మారవలసి వచ్చింది అని అంటే, సమ్వన్ హ్యాస్ టు డై ఫర్ ఎవ్రీ పర్సన్, ప్రతి మానవుని కొరకు, ప్రతి మనుష్యుని కొరకు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడ్డాడు. ఎంత విచిత్రమో చూడండి. 1వ అధ్యాయంలో ఆయన దూతల చేత నమస్కరింపబడిన వాడుగా ఉన్నాడు. హీఈస్ వర్షిప్డ్ బై ఏంజల్స్. ఆయన దూతల చేత నమస్కరింపబడ్డాడు. చూడండి,
వారు దూతలు నమస్కారము 6వ వచనం. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారము చేయవలదని చెప్పుచున్నాడు. దేవదూతల చేత నమస్కరింపబడిన వాడు దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడ్డాడు. కానీ మొదటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మానవునిగా రావలసి వచ్చిందంటే అందరి కొరకు మరణం అనుభవించినట్లు. ఇక్కడ లోతైన బైబిల్ స్టడీ మనం చేసినప్పుడు ఎందుకు మరణం అనుభవించాలి యేసు ప్రభు వారు అని అంటే, మనుషులందరూ మరణంలోకి లోనై ఉన్నారు కాబట్టి వారందరి కొరకు ఆయన మరణం అనుభవించి రక్తము కార్చుట వలన వారు నీతిమంతులుగా చేయుటకు ఆయన మరణం దేవునికి మరణం ఉందా? దేవునికి మరణం లేదు. కానీ ఆయన మరణాన్ని అనుభవించడానికి లోకానికి వచ్చాడు. ఆయన మరణం అనుభవించాలి కాబట్టి ఆయన మనుష్య కుమారుడికి లోకానికి వచ్చాడు. 10వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేశాను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామనంటే ఆయన కుమారులనుగా మహిమకు తెచ్చుచుండగా. కాబట్టి ఇక్కడ ఆయన అద్వితీయుడు, ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు. అద్వితీయుడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన జ్యేష్ఠుడయ్యాడు కదా. రోమపత్రిక 8వ అధ్యాయంలో జ్యేష్ఠుడు అని ఉంటుంది. ఆయన అద్వితీయుడు అంటే ఆయన లాంటి వారు ఇంకొకరు ఎవ్వరు సరసరు లేరు. కానీ జ్యేష్ఠుడయ్యాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన కుమారుడుగా ఉండి అనేకులను కుమారులుగా తీసుకొచ్చాడు అన్నప్పుడు యేసుక్రీస్తుకి మనకున్న బంధుత్వం ఏంటి? ఇప్పుడు తండ్రికి ఆయన మనం కుమారులు చేస్తూ ఉంటే మనకి యేసు ప్రభుకి బంధుత్వం ఏమంటారు? ఇప్పుడు అన్నదమ్ములు. ఆయన హీజ్ ఆర్ బిగ్ బ్రో. హే బ్రో, బ్రదర్ని బ్రో అంటారు కదా ఈ మధ్య కుర్రోళ్ళందరూ కూడా. ఆయన మన పెద్దన్న అన్నమాట. ఆయన సరసన మన అందరం కూడా కుమారులుగా తండ్రికి అంగీకరింపబట్టకు ఆయన కుమారుడిగా చేయబడ్డాడు. మూడవది 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మొదటి మాట పట్టుకోండి. మొదటి మాట అంటే 14, 15 కలిపి ఉన్నాయి. 14లో ఉన్న మాట ఏమిటంటే మరణం యొక్క బలము గలవానిని మరణము ద్వారా నశింప చేయుటకు ఆయన లోకానికి వచ్చాడు. మరణ బలం ఎవరిలో ఉంది? సాతానులో ఉంది. అదే వాడికున్న బలమంతా అదే. అది ఇహలోక సంబంధమైన మరణమైనా, అది నిత్య జీవంలో 2వ మరణమైనా ఆ మరణం యొక్క బలము వాడిలో ఉంది. ఆ మరణం యొక్క బలము గలవానిని ఎలా నశింపజేశాడు? మరణము ద్వారానే నశింపజేశాడు. కాబట్టి మరణం యొక్క అర్థాన్ని మార్చివేశాడు యేసుప్రభు వారు. ద డెఫినిషన్, మరణం యొక్క తాత్పర్యాన్ని, ద డెఫినిషన్ ఆఫ్ డెత్ ఈజ్ ఫ్రైట్నింగ్, మనం భయపెట్టేది. మరణం చాలా ఉధృత రీతిలో మానవుల మీద దాడి చేస్తూ మన నిత్య మరణానికి వెళ్ళిపోవలసిన వారంగా భయపడుతుంటే ఆయన మరణించి మరణపు కోరలు పీకివేసి 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆ మరణాన్ని ఆయన జయించాడు. మరణాన్ని చూసి హేళన చేశాడు. మరణం నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ అని చెప్పి మరణాన్ని శాసించి ఇప్పుడు మరణానికి అర్థం మార్చివేశాడు. ఏంటి మరణానికి అర్థం మార్చివేశాడు? మరణించిన తరువాత కుళ్ళు అన్న దేవదా నాన్నగారు చెప్పారు కదా, కుళ్ళు. కానీ విశ్వాసికి కుళ్ళు కాదు, అందులో జీవాన్ని తీసుకొస్తాడు దేవుడు. ఆ కుళ్ళులో నుంచి జీవాన్ని తీసుకొస్తాడు. ఆ మరణం తర్వాత నిత్య జీవాన్ని చూపించాడు ప్రభు. మరణం తర్వాత మరణించకపోతే నిత్య జీవమే లేదు అన్నటువంటి స్థితిలో మరణించిన తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చేటట్లుగా ప్రభు కృప చూపించాడు. సో మరణించినప్పుడు విశ్వాసులైన వారు ఏడవక్కర్లే, రోదన చెందక్కర్లే. అఫ్కోర్స్ దుఃఖం ఉంది, వారు లేరు అని. మొన్నటి దినాన్న నాతో జతపని వాడిగా ఉన్న జయరాజు అనే సహోదరుడుకి 3 కుమార్తెల కొడుకు. ఒక కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సేవకుని కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చాలా దుఃఖం, చాలా దుఃఖం, చాలా వేదనకరమైన సమయం. నేను ఉదయాన్న 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కుటుంబంతో ఉండి వాళ్ళని ఆదరించి వాళ్ళని బలపరిచాను. కానీ చాలా వేదనకరం, దుఃఖం. బలవన్ మరణం పొందాడు. ఆ కుమారుడు ఎందుకు ఆ తప్పు పని చేశాడు? రక్షింపబడలేదు అనుకుంటా. బాప్తిజం తీసుకున్నాడు కానీ నిజంగా రక్షణ అనుభవం లేదేమో. ఎందుకు ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడో తెలియదు. ఇంట్లో ఏవో సమస్యలు జరిగాయి, వాడు కలత చెంది ఇంటికి వచ్చే లోపే వాడు మరణించాడు. మరణం చాలామంది విషాదాన్ని తీసుకువస్తుంది, కానీ విశ్వాసికి మరణం విజయం. విశ్వాసికి మరణం విజయం.
మీరు ఎప్పుడైనా టైటిల్ మీద ప్రసంగం చేయాలి. మరణం విజయం. ఎస్, యేసుక్రీస్తు ప్రభు వారికి మరణం విజయం అయితే విశ్వాసికి కూడా మరణం విజయం ప్రియులారా. తర్వాత 1, 2, 3, 4 నాలుగవది, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. విడిపించుటకు, మరణమునకు దాస్యమైన వారిని ఆయన బలము గలవానిని, మరణం అంటే మొదటి మాటలో 14వ వచనములో సాతానును ఓడించాడు. ఇప్పుడు ఆ మరణ దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. మనం విడిచిపెట్టలేదు ఆయన. అక్కడ ఒకటి సాతాని కోరలు పీకి వేశాడు, సాతాన్ని అణచివేసి సాతాన్ని ఓడింపచేశాడు. శిలువ మరణం కాకుండా ఇంకో విధంగా యేసుప్రభుని వాడు చంపాలనుకున్నాడు, కానీ యేసుప్రభు అలా చంపబడలేదు, ఆయన తప్పించుకున్నాడు. ఎందుకు యేసుప్రభు తప్పించుకున్నాడు? తప్పించుకునేవాడు దేవుడు ఎలాగవుతాడు అనేవారు ఉన్నారు, కానీ యేసుప్రభు తప్పించుకోకపోతే శిలువ మరణం ద్వారా వాడిని స్త్రీ సంతానము సర్ప సంతానం వైరం కలుగును. స్త్రీ సంతానం సర్ప సంతానాన్ని ఏం చేస్తుంది? మడిమతో తల చెదగొట్టిన, అది జరిగింది శిలువపై. కాబట్టి ప్రియులరా, ఆయన ఎందుకు సశరీరుడిగా వచ్చాడు అని అంటే మనల్ని విడిపించడానికి. 17వ వచనం, హెబ్రీ 2:17, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకే. పరిహారం, ఆయన పాపమును హరించడానికి, ఆయన పాపాన్ని హరించడానికి ఆయన ఒక వనరు ఇచ్చాడు. ఏంటి వనరు అంటే, ఆయన రక్తము ద్వారా మన పాపములను కడిగి పునీతులుగా చేయడానికి, ఇంకా మరక, డాగు, చుక్క మరెన్నడూ లేకుండా మన మీద నేరారోపణ చేయబడిన, ఇందాక అన్నగారు చెప్పినట్లుగా మన మీద నేరారోపణ చేయబడి, ఆ నేరారోపణ అంతటిని కూడా ఆయన ఏం చేశాడు? ఎత్తివేశాడు, చింపివేశాడు, రుణపత్రాన్ని చింపివేశాడు. కొలసీలు రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చాడు అని అంటే, ఆ పాపములకు పరిహారము చేయుటకే. తర్వాత ఆఖరిది, దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తము ఆయన అన్ని విషయములలో ఆయన మన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన మన కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడు. కాబట్టి ఇంకొక విశేషం, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చాడు అని అంటే, ఆయన యాజకుడుగా ఉండడానికి, మధ్యవర్తిత్వానికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, దేవునికి నరుకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అంటాడు. ఎస్, క్రైస్ట్ ఈజ్ ఎన్ మీడియేటర్, బీయింగ్ గాడ్. దేవుడిగా ఉండి ఆయన మానవుడిగా, దేవునికి మనకు మధ్యవర్తి అయిన వాడు ఇద్దరికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. అందుకనే మధ్యవర్తి అయిన వాడు ఇద్దరికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ఇద్దరంటే ఇరు వర్గాలు ఎవరు? నిత్యుడైన దేవుడు, పాపి అయిన మానవుడు. ఈ పాపి అయిన మానవునికి నిత్యుడైన దేవునికి సంబంధించిన వాడైతే తప్ప ఇద్దరికి సంబంధించిన వాడై ఉండాలి. కాబట్టి క్రీస్తు, ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వం ఉంది. చాలా తప్పుడు బోధలు ఉన్నాయి ప్రియులారా. మన సంఘానికి స్పష్టమైనటువంటి బోధను మనం ఇవ్వాలి. లేఖనాల్లో క్రీస్తు శరీరధారి అయిన సందర్భం మన భక్తికి మూలం. మనం భక్తిహీనం అయిపోతాం ఎప్పుడు అని అంటే, ఆ సశరీరుడిగా వచ్చిన మర్మాన్ని, ఉన్నటువంటి వాస్తవికతను మన సంఘానికి బోధించకపోతే వారి యొక్క భక్తిని మనం నాశనం చేసేవారు అవుతాం. కాబట్టి భక్తికి ఆధారమైనటువంటి క్రీస్తు జనన సత్యాలను మన సంఘానికి బోధించాలి. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం దానికి ప్రత్యేకింపబడ్డాయి. అలాగనే లూకా సువార్త 1-2 అధ్యాయాలు దానికి ప్రత్యేకింపబడ్డాయి. యోహాను ఒక మాటలో దైవత్వాన్ని నిరూపిస్తూ ఆ వాక్యం, ఏ వాక్యము? 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండి దేవుడే ఉండి, ఆ వాక్యము శరీరధారి అయి వచ్చాడు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారిలో దైవత్వం ఉన్నదన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా లోకానికి చెప్పాలి. 18వ వచనం, తాను శోధింపబడి శ్రమపడెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఆఖరుగా ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడనంటే, సహాయము చేయగలవాడై ఉండుటకు. నిన్ను అర్థం చేసి 4వ అధ్యాయం ఆఖరు వచనం అంటాడు, మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనముని యొద్దకు వచ్చేదము. కనుక ఈ ఎక్స్జిసిస్ అంటే ఈ వివరణాత్మకంగా ఈ 9వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తూ ప్రతి వచనాన్ని, ఇంకోటి మర్చిపోకూడదు, ఈ వచనం వివరించాడు. ఎవరికి రాస్తున్నాడు గ్రంథకర్త?
హెబ్రీలకు రాస్తున్నాడు. హెబ్రీలు అంటే యూదులు, గ్రీకు భాష, హెబ్రీ భాష మాట్లాడే యూదులు. వీరు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. దే డిడ్ంట్ ఫైండ్ డివినిటీ ఇన్ క్రైస్ట్. ఆ రోజుల్లో వీళ్ళకున్న శోధన ఏంటంటే వారు క్రీస్తులో దైవత్వాన్ని వారు చూడలేకపోయారు. క్రీస్తులో దైవత్వాన్ని వారు చూడలేదు కాబట్టి వారు దేవుడు లేని మతం మాకు ఎందుకు అని చెప్పి వారు విడిచి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారికి గ్రంథకర్త రాస్తాడు, నో, క్రీస్తు దేవుడుగానే ఉన్నాడు. ఆయన మానవుడు, దేవుడు మానవుడు అయితే ఆయన ఏం చేశాడనంటే ఇవన్నీ చేయడానికి నీ కొరకు నా కొరకు దేవుడు మానవుడయ్యాడు. కాబట్టి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, ఇంకోసారి ఆలోచన చేయండి అని గ్రంథకర్త వారికి వివరణాత్మకంగా రాస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ 7 సంభవాలు ఆరాధన తలంపుల్లో మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ లోతుగా మరింత వాక్యపు వివరణతో సందర్భోచితంగా మన సంఘానికి బోధించగలిగితే క్రీస్తులో 2 విషయాలు, ఆ మర్మమై ఉన్న క్రీస్తును, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ టు ద లోకల్ అసెంబ్లీ. స్థానిక అసెంబ్లీకి క్రీస్తులో ఉన్న మర్మమై ఉన్న దైవ మానవ స్వభావాల యొక్క పరిపూర్ణతను మనం సంఘానికి చెప్పాలి. దీని సరసన ఇంకొక వచనాన్ని కూడా మనం ఇంకొక 5 నిమిషాలు నాకు సమయం ఉంది కాబట్టి ఇంకొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వది క్లాసిక్ అధ్యాయం అండి. ఇది కంఠస్థం చేయలేము మనం. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈ ప్రశ్న ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి 19వ వచనం చూడండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎందుకు వారికి యేసు ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని అంటే ప్రశ్న ఏంటి? 18వ వచనం చూడండి. 18వ వచనం, ఆయన విశ్రాంతి దినం ఆచరించిన మీరుటి మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన చంపవలన మరి ఎక్కువగా యత్నము చేసేది. అది కాంటెక్స్ట్ అన్నమాట. ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ మనం చూడాలి. ఈ యొక్క వివరణాత్మక ఈ పుస్తకం మనకేం తెలియజేస్తుందంటే హౌ టు ఫైండ్ ద కాంటెక్స్ట్. సందర్భాన్ని మనం చూడాలి. సందర్భాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు. ఆ వచనం యొక్క తీవ్రత సందర్భంలోనే ఉంది. సందర్భం లేకుండా ఆ వచనం ఎంత గంభీరమైనదైనా సత్యాన్ని చెప్పలేదు. మళ్ళా చెప్పన మాట, ఆ వచనం ఎంత గంభీరమైన సత్యాన్ని చెప్పినా, ఎంత గంభీరమైన అంటే ఎంత లోతైన సత్యాన్ని చెప్పినప్పటికీ కూడా సందర్భంలో చెప్పకపోతే ఆ గంభీరత ఏ విధమైన ప్రయోజనాన్ని చేకూర్చదు. కాబట్టి ఈ యొక్క గ్రంథం ద్వారా సందర్భాన్ని ఇప్పుడు మనం చూడండి. కాబట్టి 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. యేసు ఇలా ప్రత్యుత్తరం ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఆయన నేరారోపణ చేయబడ్డాడు. ఏమని నేరారోపణ చేయబడ్డాడు? నువ్వు దేవునితో నిన్ను సమానునిగా చేసుకుంటున్నావు, దేవుడు నీ తండ్రి అని చెబుతున్నావు అంటే ఇప్పుడు ఈ వచనాలలో ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మానవత్వ దేవుడయ్యుండి మానవుడిగా ఉండడం మనం చూసాం. ఇప్పుడు ఆయన మానవుడిగా ఉండి దేవుడిగా ఉండడం మనం చూసాం. ఈ 2 మనం చెప్పాలి సంఘానికి. దేవుడిగా ఉండి మానవుడిగా ఎలా అయ్యాడో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మానవుడిగా ఉండి ఆయన ఎలా దేవుడయ్యాడు, దేవుడిగా ఎలా ఉన్నాడు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం ప్రస్తావించగలగం. తండ్రికి ఆయనకున్న అనుబంధాన్ని ఆయన మనకు తెలియజేస్తాడు. సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంట్లోనే ఉన్నారు, సంఘంలో మాట్లాడుతున్నాను, మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈ వచనాలు మీరు ధ్యానం చేస్తే ఆరాధన తలంపులుగా కూడా వీటిని మనం తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటిని ఎల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని ప్రేమించుచు తండ్రి చేయు వాటిని ఎల్లను ఆయనకు ఎవరికి? కుమారునికి అగపరచుచున్నాడు. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టమైన వారిని బ్రతికించును. అంటే తండ్రి కుమారుడు ఒక్కటే. అంటే దైవత్వము తండ్రిలో ఎంతైతే ఉందో, దేవుని స్వభావము, దేవుని యొక్క ఘన కీర్తి, గొప్ప విషయాలు, శక్తి సామర్థ్యాలు ఎన్నైతే ఉన్నాయో వాటిని ఇందులో కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభులో కూడా ఉన్నాయి. తర్వాత
తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు కానీ తండ్రిని గణపరచునట్లు అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుటకు అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉందన్నమాట. ఏంటి అధికారం అది? తండ్రి ఎలాగ తీర్పు తీర్చగలడో యేసు ప్రభు కూడా అలాగే తీర్పు తీర్చగలడు. ఆ మాటలన్నింటినీ నన్ను పంపిన వాని విశ్వాసం ముంచువాడు నిత్య జీవం పొందినట్లు వాడు తీర్పులోనికి రాగా మరణంలోనికి నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. ఈ 24వ వచనాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చాలాసార్లు మనం వాడేశాం. కానీ ఈ వచనం ఎందుకు యేసు ప్రభు వారు చెప్పారు అని అంటే తన దైవత్వాన్ని నిరూపించడానికి ఈ వచనాన్ని చెప్పారు. ద వెరీ పర్పస్ ఆఫ్ దట్ వర్స్ ఈజ్ టు డెమాన్స్ట్రేట్ ద డివినిటీ దట్ క్రైస్ట్ హ్యాస్ విత్ గాడ్. తండ్రితో సమానముగా ఉన్నటువంటి దైవత్వాన్ని నిరూపించడానికి ఆయన చెప్పిన మాటగా మనం చూస్తున్నాం. 27వ వచనం, మరియు ఆయన మనుషు కుమారుడు గనుక తీర్పు తీర్చు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలం వచ్చుచుంది, ఆ కాలమున సమాధులు ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవం చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు ఉన్నదను బయటికి వచ్చేదురు. కాబట్టి ఆయన శక్తిని ఇచ్చాడు. దీనికి ఒకటి రెజరక్షన్ పవర్ ఇచ్చాడు, ఆయన పునరుత్థాన శక్తిని ఇచ్చాడు కుమారునికి, ఆయన మృతుల మీద శక్తి ఉంది, ఆయన తీర్పు తీర్చే శక్తి ఉంది. అంతేకాదు ఆయన పాపములు క్షమించుటకు ఆయనకి శక్తి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ వచనాలు అంటే 5వ అధ్యాయంలో వచనాలు ఒక విషయాన్ని తెలియజేస్తాయి. యోహాను సువార్తలో ఆయన దేవుడు మానవుడుగా ఉండి దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన హెబ్రీ పత్రిక దేవుడుగా ఉండి ఆయన మానవుడిగా ఎలా ఉన్నాడు, ఆయన లోకంలో మానవుడిగా ఉండి దేవుడిగా ఏం చేశాడు, దేవుడిగా ఎలాగూ తన శక్తిని ప్రదర్శించాడు. అయితే దీనికి ఒక చిన్న సిద్ధాంతం కూడా ఉంది. అదేమిటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అన్నమాట. తను తాను రిక్తునిగా చేసుకొనుట అనే మాటకు కెనోసిస్ అంటారు. అంటే థియలాజికల్ టర్మ్ ఏంటంటే కెనోసిస్, KENOSIS, కెనోసిస్ అనే సిద్ధాంతం అనేది స్పష్టమైన అవగాహన. ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు అని అంటే రంజిత్ తోఫీర్ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. రంజిత్ తోఫీర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఆయన దేవుడుగా అయిన సందర్భంలో, ఆయన మానవుడిగా అయిన సందర్భంలో ఆయన రిక్తునిగా చేసుకున్నాడు అని అంటే ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన ఏం చెప్పాడంటే దైవత్వాన్ని పక్కన పెట్టాడు అన్నాడు. ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టాడని. ఇట్స్ మర్మం, ఇట్స్ మిస్టరీ, ఎవరికి అర్థం కాని సత్యం. కానీ ప్రభు మనకు ఆ కృపనిచ్చాడు. వి బిలీవ్. కానీ మనం ఏంటి బిలీవ్ చేస్తున్న దానికి ఆధారాన్ని చూపించాలి. చాలా క్షమించాలి, 2 నిమిషాలు అయిపోయింది. మన ఆధారాన్ని చూపించాలి. మనం విశ్వసిస్తున్నాం కానీ 100% మానవుడు 100% దేవుడు అని చెప్తానే ఉన్నాం. కానీ ఆ 100% దేవుడు మానవుడు అన్న సత్యాన్ని వాక్యంతో నిరూపణ చేయాలి. ఆయనలో దైవత్వం, ఆయనలో మానవత్వం ప్రస్ఫుటంగా ఉంది. ఆయన ఆరాధనకు పాత్రుడు యోగ్యుడైన మహాప్రభుని మనం ఆరాధిస్తూ ఉంటుండగా ఈ దినాల్లో లెట్ us bravely declare that he is fully God and fully man. దేవుని నామాన్ని మహిమకరంగా అందరికీ ప్రభునామములో వందనాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత అధ్యక్షులకు అప్పగిస్తాను. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 3వ పత్రిక 15-16 వచనాలు, యోహాను సువార్త 5వ అధ్యాయం 19 నుండి కింద వచనాల్లో ప్రభువా, మీరు దేవుడై ఉండి ఎలా మానవుడిగా ఉన్నారో, మీరు మానవుడిగా ఉండి ఎలా దేవుడిగా ఉన్నారో, మీలో దైవ మానవ స్వభావాల కలయిక ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉందో వాక్యంలో. చాలామంది మనోనేతలకు గుడ్డితనం కలుగజేయబడి ప్రభువా అనేక మంది సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. మా ప్రియులు వారి వారి దాడికి లోను కాకుండా మేము సంఘాన్ని కాపాడుకునే నిమిత్తము వాక్య సత్యాన్ని బోధించగలిగే కృప మా అందరికీ విశేషంగా అనుగ్రహించుదురని, క్రిస్మస్ ద్వారా జరిగిన నష్టాన్ని మేము భర్తీ చేయడానికి స్థానిక సంఘాలకు, మా చుట్టూ ఉన్న ప్రదేశాలకు క్రిస్మస్ ద్వారా ఎంత నష్టం జరిగిందో ప్రభువా, అయినా మీ యొక్క జన్మంకి ముందే మీరు ఉన్నారన్న సంగతిని మేము విస్మరించాం. ఆయన ఏది తెలియాలో అది తెలియబడకుండా, ఏది తెలియక్కర్లేదో అది తెలియజేశాం ప్రభువా. మా పితరుల తరపున క్షమాపణ అడుగుతున్నాం. నష్టం జరిగిందయ్యా. లోకానికి ఎప్పటికీ తెలియని సత్యం, మీరు మరణించి పునరుత్థానుడై 3వ దినాన మీరు తిరిగి లేచారన్న సంగతిని మేము లోకానికి చాటవలసిన వారమేనా. ఆయన సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం అంటాడు పౌలు. అవునయ్యా, మరణం చాలా విశేషమైనది. మీరే కృపా సహాయం దయచేదురని
మీ కృపగల దయగల హస్తాలు మనం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకొక విషయం మర్చిపోయినా, చెప్పండి. పుట్టుక గురించి 45 వచనాలు ఉన్న బైబిల్లో. పుట్టుక గురించి 45 వచనాలు. ఆయన మరణ పునరుత్థానాల గురించి 260 వచనాలు ఉన్నాయన్న. పుట్టుక గురించి ఉన్న వచనాలకు సౌండ్ ఎక్కువ పెట్టాం, ఆయన మరణ పునరుత్థానానికి సౌండ్ తగ్గించేసామన్నా. కాబట్టి ఆయన మరణ పునరుత్థానాలను మనం కీర్తించాలి, కొనియాడాలి, లోకానికి చాటాలి. థ్యాంక్ యూ. మంచిది ప్రియులారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించిన దేవుని సేవకులు తిమోతి ఫిలిప్పన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి పేతురన్న గారు ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనలో ఒక దాసుని, వాక్య తలంపులో ఒక దాసుని మీరు నిలబెట్టుకొని మాట్లాడారు. అయా తిమోతన్న ద్వారా మీరు అందించిన లేఖనాలను బట్టి స్తుతిస్తున్నాం. దేవుడై ఉన్న మా ప్రభువు దేవదూతల కంటే తక్కువ వాడుగా మనిషిని ఆకార రూపంలోనికి వచ్చాడు. మనిషిని ఆకారంలో ఉన్న మా ప్రభువు దేవుణ్ణని చెప్పుకుంటే వారు అభ్యంతరపడి ఆయనను చంపజూశారు. ఆయన అద్భుత కార్యములు, ఆయన ఆశ్చర్య కార్యములు చూసి కూడా ఆయనను తక్కువ చేసి మరణానికి అప్పగించడానికి వారు ఎన్నో యత్నములు చేశారు. వారికి ఆయన అప్పగించబడకుండా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయిన భాగాలను చదువుకుంటున్నాం. ఆయన సమయము ఆసన్నమైనంత వరకు, కాలము పరిపూర్ణమైనంత వరకు, భూమి మీద తండ్రి తనకిచ్చిన యొక్క ప్రతి పని చేసేంత వరకు ఆయన ఆ మరణానికి అప్పగించుకునలేదని మేము లేఖనాలు చదువుకుంటున్నాం. దేవుడై ఉన్న మా ప్రభువు మానవుడుగా దిగి రావటం అనేది అసాధ్యమని మనుషులకు కనపడుతుంది, కానీ దేవునికి సమస్తము సాధ్యమనే యొక్క చరిత్ర మనుషులు తెలుసుకోలేకపోయారు. మరణమును జయించటానికి దైవత్వం కలిగిన మా ప్రభు ఆయన మానవుని శరీరం ధరించుకొని వచ్చాడు, మనుషుడుగా దిగి వచ్చాడు, రక్త మాంసములలో పాలువాడయ్యాడు. ఆ యొక్క జన్మ విధానం, ఆయన యొక్క పుట్టుకను గురించి ఈ లోకంలో నా ప్రభా ఎన్నో రకాలుగా అనర్థాలు చేసుకొని అసలు వాస్తవాలు మరుగు చేసి ఆయా సంబరాలతోనూ రకరకాల నానా విధములైన కృత్యాలతోనూ మనుషులు ప్రభు యొక్క జన్మను గురించి హేళనగా చేస్తూ ఆయనను ఘనపరచడానికి బదులుగా అవమానకరమైన కార్యాలు చేయటానికి పూనుకుంటున్నారు. స్థానిక సంఘాలలో ఉంటున్న సేవకులు కూడా లోకంలో కలిసిపోతూ ఆయన దైవత్వాన్ని తగ్గిస్తూ ఉంటున్నారు. అట్టి లోకములో సత్యమైన లేఖనాలను మేము అనుసరించడానికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. ఈ దినం మీ దాసుని ద్వారా మాకు వినిపించిన ఆ మర్మాలను గురించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన దేవుడై ఉండి మానవుడుగా దిగి వచ్చాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడుగా చేయబడ్డాడు. అటువంటి మా ప్రభువును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. అయా సంవత్సరమునకు ఒక్కరోజు కాదు, ప్రతిదినము ప్రతి ఆదివారం మా ప్రభువును తలపోసుకొని గణపరచటానికి స్థానిక సంఘాలలో మమ్మల్ని చేర్చి సత్యమైన బోధలో మమ్మల్ని పెంచుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ సంబరాలు, సంతోష కాలక్షేపణలు చేయకుండా లేఖనం ఏం చెప్పిందో దానికి ప్రకారంగా చేయటానికి మీ కృపలో మమ్మల్ని బలపరచని, పరిశుద్ధాత్మ ఆధీనములు మమ్మల్ని పెంచి కృప చూపి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. వినిపించిన మీ దాసుని ఫిలిప్పనను బట్టి స్తుతిస్తున్నాం. అనేక సంగతులు ఈ విధంగా ధ్యానం చేసి సమయం దొరికిన కొలది మాతో పంచుకోవటానికి మీ దాసుని కావలసిన జ్ఞానమును, ఆరోగ్యమును, సమయాన్ని సమకూర్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. విన్న మేమందరము ఆ ప్రకారంగా లేఖనం ఏమి చెబుతుందో ఆ ప్రకారంగా జీవించటానికి మమ్మల్ని రూపుదిద్దురని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున
ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆమేన్. మంచిది ప్రియులారా, 4738వ రోజు ప్రభుదినం రావడం కూడా ఎంతో ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రభుదినము ఈ విధంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో సహకరించిన ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు. నాకు ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు బర్నబాస్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.